జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. ఆదికాండము 32:26 యాకోబు మరి చేసిన ప్రార్థన, ఆయన ప్రార్థనలో చూపిన పట్టుదల, పొందుకున్న ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా ఆదికాండంలో మనం చూస్తున్నాం. యాకోబు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని ఆ దూత అంటున్నప్పుడు యాకోబు ఒక మాట అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోయేయనని. హల్లెలూయా. అన్లెస్ యు బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యు. ఈ వాక్యము నన్ను ఎంతో బలపరిచేది. మరి నేను కూడా కొన్ని కార్యాల కొరకు ప్రార్థిస్తున్నాను, మా కుటుంబంలో ఉన్న కొన్ని కార్యాలు. మరి మొదట నేను ప్రార్థన చేసేది మీ కొరకు, సంఘం కొరకు, గొప్ప మందిరం కొరకు, ఇక్కడ ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థిస్తాను. మరి నాకు కొన్ని కార్యాలు చూడాలని ఆశ ఉంది. అవన్నీ నేను తప్పకుండా చూస్తానని నాకు ఒక విశ్వాసము ఉన్నది. యాకోబు చేసే ప్రార్థన నాకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేసినాడు. దేవా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టా. నేను హిందీ బైబిల్ ఒక దగ్గర పెట్టుకున్నాను, మలయాళం బైబిల్ కూడా పెట్టుకున్నాను, తెలుగు బైబిల్ పెట్టుకున్నాను, ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకున్నాను. ఈ బైబిల్స్లో ఎట్లుంది, ఎలా ఉంది మాటలు అని హిందీలో నాకు చాలా బాగా అనిపించేది. జబ్ తక్ తు ముझे ఆశీర్వాద్ నా దే తబ్ తక్ మై తుझे జానే నహీ దేంగా. హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. అటువంటి పట్టుదల ప్రార్థనలో ఉండాలని ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏదో ప్రార్థన చేసి నామకే వాస్తే అంటారు కదా, ఏదో పలుకులు పలికేసి మరి పడుకోవడం కానీ అలా అశ్రద్ధగా ఉండడం కాదు. కానీ నువ్వు ప్రార్థనలో పట్టుదలే ఉండాలి. నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేస్తే పట్టుదలతో ప్రార్థించాలి. మీ కుటుంబం దేవుని చేత వాడమనాలంటే పట్టుదలతో ప్రార్థించాలి. మీకు ఏదైనా శరీరంలో అనారోగ్యత అంటే అనారోగ్యత తప్పకుండా దేవుడు బాగు చేస్తాడు. పరమ వైద్యుడు, పరమ ఔషధం యేసు రక్తం అని విశ్వసించిన ప్రార్థన ఆ దీవెన పొందుకోవాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఎందుకంటే దేవుని వాగ్దానాన్ని కూడా నమ్మదగినవి కదా. మీ ప్రార్థనలు వాగ్దానాలనే పునాది మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం. రిలై ఆన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన దేవుడు కనుక ఆయన మాటలన్నీ సత్యమే ఉన్నది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అలా ప్రార్థన చేయాలి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడని బోధకులు ప్రసంగం చేస్తూ ఉంటారు. కానీ మార్గం కూడా వాళ్ళకి చెప్పాలి. ఆశీర్వాదానికి ఉన్న మార్గాలు కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని విధేయురాలైతావో అప్పుడే నీకు దేవుని ఆశీర్వాదం. మరి అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలకు మనం వారసులు కావాలంటే మొట్టమొదటి యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి. యేసు రక్తం చేత నీ పాపములన్నీ కడగబడాలి. అప్పుడు శాపం కొట్టివేయబడుతుంది. సిలువలో ప్రవహించే ప్రతి ఆశీర్వాదం నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ ఆశీర్వాదం వల్ల నీకు షుడ్ బి డైరెక్ట్ ఫ్రమ్ ద క్రాస్. అదైతే నాకు అర్థమే. సిలువ నుండే నీకు ప్రతి ఆశీర్వాదం. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3 మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును కాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించింది. హల్లెలూయా. క్రీస్తు సిలువలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించినాడు. యాకోబు 1:15 ఉంది, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి వస్తుంది. అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదమైన, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదమైన అది దేవుని యొద్ద నుండి నీకు రావాలి. కనుక నువ్వు ప్రార్థించాలి. మనం శాపగ్రస్తులుగా ఉండడం దేవుని చిత్తం కాదు. కృంగిపోయి వంగిపోయి బాధపడుతూ విసుకుతూ ఉండడం కాదు దేవుని చిత్తం కాదు. మనకు శ్రమలు ఉంటాయి, ఆ శ్రమల్లోనే దేవుడు ఆనందం ఇస్తాడు. ఆ శ్రమల వల్ల నీకు సిరులు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రతి శ్రమ కూడా నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. నీ హృదయ వాంఛలను తీరుస్తాడు, నీ మనోభీష్టములను సఫలం చేస్తాడు, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు.
అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నారు. చాలా కుటుంబాలు చూసినప్పుడు ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళ కురుక్కుపోయి ఉన్నారు. తీరని అప్పులు తీసుకున్నారు, వడ్డీ కడుతున్నారు, చక్ర వడ్డీ కడుతున్నారు. అసలు ఇంకా కట్టకుండా అలాగే ఉంది. అసలు కంటే ఎన్నో రెట్లు కట్టేసినారు, ఇంకా రుణం అలాగే ఉంది. అసలు ఎందుకు జీవించాలని కొందరు. కొన్ని రోగాలకు వైద్యులు పరిష్కారం చూపెట్టుకుంటే చస్తే బాగుండని కొందరు అనుకుంటారు. ఎన్ని మందులు తిరిగినా, ఎంతమంది వైద్యుల తట్టు తిరిగినా తిప్పలు ఎక్కువవుతుంది, కానీ రోగం నయం కావడం లేదు. ఇంత నిరాశ, నిస్పృహ. మరి ఇంట్లో సమాధానం లేకుంటే ఎంత బాధ. భార్యాభర్తలకు మరి సరి అయిన అర్థము వారు చేసుకోకుంటే ఎంత బాధ, అసమాధానం. పిల్లలు తిరుగుబడితే ఎంత బాధ, శత్రువులు ఉంటే ఎంత బాధ, భయం. ఉద్యోగ సమస్యలు ఉంటే ఎంత నిద్రలేని రాత్రులు. మరి ఇవన్నీ సమస్యలతో తల్లడిల్లిపోతున్న ప్రజలకు, దేవుని ప్రజలకు ఒకటే మార్గం. ఏంటది? ప్రార్థన. ఒక భక్తుడు అంటాడు, అన్ని రోగాలకు ఒకటే మూలిక అంట. ఏంటది? ప్రార్థన. అన్ని రోగాలకు ఒకటే మూలిక, అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం. నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్నా దేవుని బిడ్డలు ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన చేసేవారిని దీవిస్తాడని వాక్యంలో ఉంది. యాకోబును దేవుడు దీవించినాడు. 22వ వచనం. చాలా భయములో ఉన్న యాకోబు, తన అన్నయ్యన ఏశావు అతన్ని చంపుతాడనే భయం. ఎందుకంటే అన్నయ్యన ఏశావును మోసం చేసి తండ్రి ఇంటి నుండి పారిపోయినాడు. మరి తిరిగి తండ్రి ఇంటికి చేరాలంటే ఎంత భయపడుతున్నాడు. తాను ఒంటరిగా లేడు. 22వ వచనంలో చూసినప్పుడు, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. పెద్ద పరివారం అయిపోయింది. ఒంటరిగా వచ్చినాడు, కానీ దేవుడు ఇప్పుడు దీవించి ఎంతగానో ఆశీర్వదించినాడు. భార్యలు, పిల్లలు, దాసీలు, ఇంకా మరి మేకపోతులు, గొర్రెలు, మరి ఒంటెలు, గాడిదలు, ఇవన్నీ 15వ వచనంలో ఉంది. అతనుకున్న ఆస్తి అంతా. కానీ నెమ్మది లేదు, భయం అన్నమాట. భయం పట్టుకుంది యాకోబు. కానీ యాకోబు దగ్గర ఒక ఉపాయం ఉంది. పౌలు భక్తుడు అంటాడు కదా, అపాయములో కూడా మేము ఉపాయము లేని వారము కాము. ఏంటి దేవుని బిడ్డలకున్న ఉపాయము? ప్రార్థన చేయడం. అదే మన ఉపాయం. యాకోబుకు ఆ ఉపాయం తెలుసు. చాలా భయపడుతున్నాడు, ఆందోళన ఉంది. ఏశావు 400 మందితో పైకి వస్తున్నాడని, మీదికి వస్తున్నాడని, అందరినీ చంపేస్తాడని, తనకున్న సొంత వారందరూ నష్టమైపోతారని, 11 మంది పిల్లలు కూడా హతమైపోతారని, భార్యలు కూడా నష్టపోతారని, మరి ఉన్న ఆస్తి అంతా పోతుందని, ఏమి లేనివాడై మిగిలిపోతాడు, ఒకవేళ అతని ప్రాణం కూడా కోల్పోవాల్సి వస్తుందనే భయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు భయం ఉందా ఈరోజు? ఆర్ యూ హ్యావింగ్ ఫియర్? చాలామంది భయం. జీవితం ఒక్కొక్క దినం గడవాలంటే ఎంత భయం. రేపేమవుతుందో భయం. అసలు ఎలా నా కుటుంబాన్ని ముందుకు తీసుకోవాలని భయం. నా ఆరోగ్యం ఏమైపోతుందో భయం. నేను చనిపోతానా అనే భయం. ఈ భయాలన్నీ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించినప్పుడు ఎండకు మంచు కరిగినట్టు కరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు నీ సమస్యలన్నీ ఏమైపోతుంది? పర్వతాలైన మైనము వలె అవి కరిగిపోతుంది. కనుక యాకోబు జీవితంలో మనం నేర్చుకోవాలి. భయం వచ్చేసింది, హడలిపోతున్నాడు, వణికిపోతున్నాడు. అందరినీ 2 గుంపులు చేసి పంపించేసినాడు. ఒక గుంపు పోతే ఇంకో గుంపు అన్న ఉంటుందని ఆలోచనతో, ఉపాయంతో ఎన్నెన్నో పనులు చేస్తున్నాడు. కానీ ద బెస్ట్ థింగ్ వాట్ జేకబ్ డెడ్ వాజ్, ఒంటరిగా మిగిలిపోయినాడు. ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేస్తున్నాడు. 23వ వచనం చూడండి. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పంపివేశాడు. ఒంటరిగా మిగిలిపోయి ఏం చేస్తున్నాడు? మన జీవితంలో కూడా ఒంటరిగా ఉన్న సందర్భాలు ఎన్నెన్నో ఉంటుంది. అందరూ ఉన్నట్టే కానీ తీరా ఒంటరిగానే ఉంటాం. బాధలు పడేటప్పుడు ఒంటరిగానే బాధలు పడతాం. ఒంటరితనం. నువ్వు అనుకుంటున్నావు చాలామంది బంధువులు బలగాలు ఎప్పుడు నీ చుట్టూ ఉంటారని. నీకు ఒక రోగం వచ్చి నీకు సర్జరీ అన్నప్పుడు నీకు అది ఆ పచ్చబట్టలు వేసి ఆ బండి మీద నెట్టుకుంటూ ఒంటరిగా తీసుకొని వెళ్తారు. అక్కడ ఎవ్వరు బంధువులను రానియరు, ఎవరిని రానియరు. నీకున్నవన్నీ కూడా నిన్ను వదిలిపోయే దినం వస్తుంది.
కానీ ఎన్నడు ఎడబాయని ఎన్నడు విడిచిపోని దేవుని సన్నిధి నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను విడువాను, నిన్ను ఏమాత్రము నిన్ను వదిలిపెట్టనని ఆయనే సెలవిచ్చాను. యాకోబు పద్ధతి చాలా బాగుంది. భయం వచ్చేసింది, ఒంటరివాడైపోయినాడు, ఏం చేయాలో తెలియడం లేదు. అప్పుడు రాత్రంతా ప్రార్థనలో గడిపినాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా ఒంటరిగా రాత్రి ప్రార్థన చేసినావా? 32:11 నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి నేను భయపడుచున్నాను. చూడండి, ప్రార్థన చేసేటప్పుడు నీ భయాలన్నీ కూడా ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వేం భయపడుతున్నావో ఆ భయం దేవునికి చెప్పేయాలి అంతే. నేను భయపడుతున్నాను, నాకు ధైర్యం చాలదు, నా సహోదరుని ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు. ఏశావు వచ్చి నన్ను, నా భార్యలను, నా దాసులను, పిల్లలను కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు. అంటే యాకోబు వాక్యంలో ఉన్నది. ఇంకా దీర్ఘంగా దీని గురించి చాలా చెప్పాలంటే చాలా టైం అవుతుంది. యాకోబును దేవుడు ప్రేమించినాడు, ఏశావును దేవుడు ద్వేషించినాడని వాక్యంలో ఉంది. యాకోబును ఎందుకు ప్రేమించినాడు, ఏశావును ఎందుకు ద్వేషించినాడు? దేవునిలో న్యాయం లేదా అని మనం అడగరా? దేవుడు అన్ని నీతి న్యాయాలు జరిగించే దేవుడు. ఆడు తండ్రిని మోసం చేసినాడు, ఆడు అన్నను మోసం చేసినాడు, మోసగింపబడినాడు. కానీ ఒక కష్టజీవి, పట్టుదల గల వ్యక్తి, దేవుని మీద ఆధారపడతాడు, భయం వచ్చినప్పుడు దేవునికి చెప్తాడు, ప్రార్థనలో విశ్వాసం ఉన్నవాడు, దేవుని దర్శనాలు నమ్మేవాడు, దేవునితో మాట్లాడేవాడు, దేవుడిచ్చిన మాటల మీద విశ్వాసం గలవాడు, ప్రార్థనలో పట్టుదల గలవాడు. ఇవన్నీ కూడా దేవునికి చాలా ప్రీతికరమైందని నాకు అనిపించింది. ఏశావులో ఇవన్నీ మనం చూడడం లేదు. తండ్రి చెప్పినట్టు కనాను స్త్రీల్లో ఎవరిని వివాహం పోయి అదే పని చేస్తాడు, వద్దన్న పనే చేస్తాడు ఏశావు. చూడప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు లేవు. కొన్ని జీవితాలు ఎప్పుడు బాగుపడవు, ఎందుకంటే వారికి దీవెనలు లేవు. నన్ను దీవించని ప్రార్థన చేస్తున్నారు, కానీ దీవెనలు ఎందుకు రావడం లేదంటే చాలా ఆటంకాలు ఉన్నాయి ఆ మార్గంలో దీవెనలు ప్రవహించడానికి. తల్లిదండ్రులకు విధేయత చూపెట్టడం, వారి వార్ధక్యంలో వారికి మరి నీ యొక్క సేవలు అందించడం, వారు చెప్పినట్టు వినడం, విధేయతలు చాలా దీవెనలు మిడి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. యాకోబు అవన్నీ చేసినాడు. ఇక్కడ ప్రార్థన చూడండి, 32వ కీర్తన 9వ వచనం. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులు ఎదుగు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేస్తుందని నాతో చెప్పిన యెహోవా. చూడండి ఎంత, ద ప్రేయర్ ఈజ్ సో రివీలింగ్ ద బాండ్ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్. దేవునితో ఉన్న ఆ బంధాన్ని ఎంత స్వచ్ఛంగా ఇది తేటపరుస్తుంది. ఓ దేవా దేవా, నన్ను దీవించని కాదు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన యాకోబు దేవా, నువ్వు నా తండ్రి దేవుడు, నువ్వు తరతరాలకు దేవుడు, నువ్వు మారని దేవుడు, నువ్వు మాట నెరవేర్చే దేవుడు, నిన్న నేడు నిరంతరము నీవు ఏకరీతిగా ఉండే దేవుడు, నువ్వు నా మాట సెలవిచ్చి దాన్ని తప్పకుండా జరిగించే దేవుడు అని సంబోధిస్తూ ప్రార్థిస్తున్నాడు. దేవుడు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి 12వ వచనంలో దేవుడు తనకిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారం ఒకటి వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయునవని సెలవిస్తువే అనేను. అంటే దేవుడు చాలా మార్లు యాకోబుతో ఈ ఆశీర్వాదం పలుకుతాడు. నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను విస్తరింపజేస్తాను, లెక్కింపలేనంతగా నిన్ను దీవిస్తాను. అందుకే భయపడడం లేదు ఒంటరిగా. అయినా ఒంటరితనం ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్నాడు, అందరినీ పంపించేసినాడు. కీడు వస్తుందేమో భయం ఉన్నది, చంపుతారేమో భయం ఉన్నది, తన కలిగిందంతా పోగొట్టుకుంటాడేమో ఇంకో భయం ఉన్నది. అయినా ఒక విశ్వాసం కూడా ఉంది, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా, దేవుడు విస్తరింపజేస్తానన్నాడు కదా, నశింపజేస్తానని ఎప్పుడు చెప్పలేదు కదా, తోడై ఉంటానన్నాడు కదా, ఒంటరి వాడినైనా దేవుని తోడు నాకు ఉన్నది కదా అని ఒక విశ్వాసంతో ఒంటరి వాడై ప్రార్థన చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంకో స్వభావం మరి యాకోబులో మీరు చూస్తారు, దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 10వ వచనంలో తన ఎంత అయోగ్యుడో ఒప్పుకుంటున్నాడు. 10వ వచనం చూడండి, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడనని
ఒప్పుకుంటున్నాడు. నువ్వు ప్రార్థనలు అలా ఒప్పుకుంటావా ఎప్పుడైనా? కదా, ఎంత డంబం పలుకుతారో. పరిసేవుడు ఎంత డంబం పలికినాడు ప్రార్థన చేసినప్పుడు. సుంకరి ఎలా ప్రార్థన చేస్తాడు? నేను అపాత్రుడను, నేను అయోగ్యుడను, ఆకాశం తట్టు చూడ్డానికన్నా నాకు యోగ్యత లేదు, పాపినైనా నన్ను నీవు కరుణించు. చూడండి, యాకోబు ప్రార్థనలో అది మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఎట్లనగా 10వ వచనం చూడండి, 32:10. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయితే. హల్లెలూయా. నాకు ఈ భయం నుండి నీవు విడుదల దయచి నా అన్నయ్య ఏశావు నన్ను ఇప్పుడు నా కుటుంబాన్ని సంహరించడానికి వస్తున్నాడు. దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి 12వ వచనంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు తోడై ఉండి నిశ్చయంగా మేలు చేయుచు స్థానం అవటం వల్ల లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయదునని సెలవిచ్చినావు కదా. చూడండి, ఇవన్నీ మనం చేయాలి ప్రార్థనలో. ప్రార్థనలో స్తుతి ఉండాలి, దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, విజ్ఞాపన చేయాలి, నీ భయాలన్నీ దేవుని పాదాల దగ్గర పెట్టాలి, దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీవేం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒక వాగ్దానం ఇస్తే మనం పట్టుకోవాలి. క్లెయిమ్ దట్ ప్రామిస్, బిలీవ్ దట్ ప్రామిస్. ఆ వాగ్దానాలు ఎత్తి పట్టి ఉచ్చరిస్తూ నువ్వు ప్రార్థన చేయాలి. అది యాకోబు యొక్క ప్రార్థనలు. మీరు ఇంటికి వెళ్ళి 32 చక్కగా చదివి అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. మరి ఇక్కడ యాకోబు 23వ వచనం, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతా పంపివేశాను. చూడండి, ఇప్పుడు యాకోబుకున్న భయం ఏంటంటే అంత పోతుంది అనుకున్నాడు. 400 మందితో వస్తున్నాడు. 6వ వచనం చూడండి, ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుని ఏశావు వద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడని చెప్పగా. ఇంత చిన్న గుంపు మీద 400 మంది మీద పడితే ఎలాగుంటుందని, ఏం మిగులుతుందని? ఉన్నవన్నీ వారు తీసుకొని వెళ్తారు, ఉన్నవారినంతా చంపేస్తారు, ఇంకేం మిగులుతుందని. అలాంటి భయం సంభవించినప్పుడు ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థనకు సమయం కేటాయించుకొని దేవునితో పోరాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. నేను అదే సర్కిల్ చేసుకున్నాను నా బైబిల్లో. యాకోబు ఒక్కడు మిగిలిపోయినాడు. హి బికేమ్ ఆల్ అలోన్. ఒంటరి వాడైనా కానీ దేవునికి ప్రార్థన చేయాలనే జ్ఞానం కలిగి ఉన్నాడు. ఒకడు నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. మరి అది దర్శనమా? అది నిజంగానేనా? అది మనం గమనించాలంటే హీఈస్ రెస్లింగ్ విత్ గాడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. హీ వాజ్ యాక్చువల్లీ రెస్లింగ్ విత్ గాడ్. అంటే పోరాడుతూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. అంటే ప్రార్థనలో మనం కూడా అలాగూ దేవునితో మనము మాట్లాడాలి, అడగాలి, దేవుని మాటలన్నీ గుర్తు చేయాలి అని నాకు అనిపించింది. అంటే ఏమని పోరాడుతున్నాడు? తాను అతని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను. ఒక దెబ్బ కూడా పడింది అన్నమాట. తొడగూడు వసిలిపోయింది. యాకోబు ఆ దేవదూత ఒక్క తన్ను తన్నప్పుడు తొడ విరిగిపోయింది. అయినా కానీ పట్టుదల మానలేదు. ఆ బాధలో కూడా చూడండి, ఎంత చిన్న గాయమైన ఎంత నొప్పి ఉంటుంది కదా. చిన్న కష్టాలు వస్తేనే ప్రార్థన మానేస్తారు కదా. ఏదో కొద్ది నష్టం వస్తే ఇక దేవుడే వద్దంటారు కదా. అట్టి వారికి కూడా ఒక మంచి పాఠం ఇక్కడ. తొడగూడు వసిలినా కానీ కుంటుతున్నాడు కానీ ఏం కావాలని అడుగుతున్నాడు? ఆశీర్వాదం. నువ్వు నన్ను దీవించాలి, నువ్వు దీవించకపోతే నేను నిన్ను వదలను, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని దూత దేవుని స్థానంలోనే ఉన్నాడు. మరి ఆ దూతతో అంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. అప్పుడు ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. ఇంకో పెద్ద మర్మం ఇక్కడ ఏంటంటే, ఇస్సాకు పేరు అడిగినప్పుడు యాకోబు ఏమని చెప్పినాడు? నీ పేరేంటి అంటే ఏమన్నాడు? ఏశావు. తండ్రి దగ్గర అబద్ధమాడి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. కానీ ఇక్కడ దేవుడే అడిగినప్పుడు ఏమంటున్నాడు? నీ పేరేంటంటే ఏమంటున్నాడు? యాకోబు అంటే మోసగాడు. అంటే దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించాలని నాకైతే అర్థమైంది. దేవుని దగ్గర ఏం పోజులు కొట్టొద్దు, ఏం డంబాలు ఏం పలుకోవద్దు. దేవుని సన్నిధి అంటే భయపడాలి, లేనివి ఉన్నట్టుగా ప్రకటించుకోవద్దు. ఆ దేవుడు గమనిస్తున్నాడు. ఏం పేరు నీ పేరు అన్నప్పుడు ఏమన్నాడు? నేను యాకోబు, నేను మోసగాన్ని. అయితే నా పేరు యాకోబు
అని అంటున్నాడు. 28 చూడండి. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిస్తేవి కనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. పేరు మారిపోయిందండి. ప్రార్థన చేస్తే అది మోసగాడు మారిపోయినాడు. యాకోబు అనే పేరు దేవుడు మార్చేసినాడు. యథార్థంగా తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. నీ పేరేంటంటే యాకోబు అన్నాడు. దేవుడు పేరు మార్చేసినాడు. యాకోబు కాదు, నువ్వు ఇక మీదట ఏమని పిలువబడతావు? ఇశ్రాయేల్. ఇశ్రాయేలు అంటే ఫుట్ నోట్లో మీరు చూడండి, అనగా దేవునితో పోరాడువాడు. పోరాడువాడు. దేవునితో పోరాడడం అంటే ఏంటి? దేవునితో కలహించడం కాదు, దేవునితో కయ్యాలు పెట్టుకోవడం కాదు. దేవునితో పోరాడడం అంటే దేవునికి ప్రార్థన చేయవాడు. చప్పట్లు బట్టి దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేయడమే ఆ పోరాటం. ప్రతిదినం మనకు పోరాటం ఉంది కదా. పాపంతో పోరాడతాం, లోకంతో పోరాడతాం, లోకాశతో పోరాటం, ఆత్మీయ పోరాటం. మోకాళ్ళ మీద ఉండి దేవునితో పోరాడుతున్నామంటే సాతాను శక్తులను ఎదిరించి దేవునితో బంధం కలిగి నీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా దేవునితో మాట్లాడుతున్నావు, పొందుకోవడానికి ఇష్టపడుతున్నావు అని అర్థం. అప్పుడు ఈయన పేరేమో ఇశ్రాయేల్ పెట్టినాడు, మరి నీ పేరు ఏంటని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఇక్కడ అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపను. అందుకు ఆయన నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడిగితేవని చెప్పి, మోషే కూడా అడుగుతాడు కదా దేవుణ్ణి, నీ పేరు ఏంటంటే నేను ఏం చెప్పాలి? ఐగుప్తు మరి ఫరో రాజు అడిగితే నేను ఏం చెప్పాలంటే దేవుడు ఏమంటాడు? నేను ఉన్నవాడను. బా, ఇంత మంచి పేరండి, నేను ఉన్నవాడను. నువ్వు నేను పిలిస్తే దేవుడు ఏమంటాడు? నేను ఉన్నాను, నువ్వు భయపడకు. హల్లెలూయా. నేను ఉన్నాను నీకు. నువ్వు అగ్నిలో నడిచినా నేను ఉన్నాను, నువ్వు నదుల్లో పడి వెళ్ళినా నేను ఉన్నాను, నువ్వు అరణ్య మార్గంలో వెళ్ళినా నేను ఉన్నాను. ఉన్నవాడు. పలకండి అందరు కలిసి ఆ మాట, ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు. మరి ఇక్కడ యాకోబు కూడా పేరు తెలుసుకోవాలంటున్నాడు, కానీ పేరు ఆయనకేమీ తెలియపరచబడలేదు. కానీ నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. మీరు ఆశీర్వదింపబడినాడు. ఆ భయాలన్నీ ఎటుపోయినాయో దేవుడు దీవిస్తే ఎప్పటికీ దీవెను. తర్వాత చూడండి ప్రార్థన యొక్క ఆ ప్రభావము 4వ వచనంలో ఉంది, 33:4. ఎవరికైతే ఎక్కువగా భయపడినాడో, ఎవరైతే ప్రాణం తీస్తానని వణికిపోయినాడో, ప్రార్థన చేసి దైవాశీర్వాదాలు పొందుకున్న తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. 33:4 వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరూ కన్నీరు విడిచిరి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారి వీడు మింగేస్తాడేమో, చంపేస్తాడేమో భయం. అందుకే భయాలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయాలి. నువ్వు కూడా అలాగే ప్రార్థన చేయాలి. చూడండి, శత్రు మిత్రుగా మారిపోయినాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అవునప్పుడు వాని శత్రువులను సహా ఏం చేస్తాడు? మిత్రులుగా దేవుడు మార్చేస్తాడు. ఏశావు చంపుతాడని భయపడ్డాడు. ఏశావు అయితే మెడ మీద పడి ఏం చేస్తున్నాడట? ముద్దు పెడుతున్నాడు, కన్నీరు గారుస్తున్నారట ఇద్దరు. అసలు ఏశావు ఎంత ఉగ్రుడుగా ఉన్నాడో మీకు తెలియాలంటే ఆదికాండం 27 ఏశావు పొందవలసిన ఆశీర్వాదాలన్నీ కూడా మరి పొందుకున్నాడు యాకోబు అన్నప్పుడు ఏశావు ఎంతగా మండిపడుతున్నాడు చూడండి. ఆదికాండం 27:41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగపట్టాను. మరి ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకోలేదు, చంపేస్తాను అనుకున్నాడంట. ఏశావు అంత కోపం వచ్చిందనమాట. ఆయనకు రావాల్సిన జ్యేష్ఠత హక్కు దొంగలిచ్చినాడు. హక్కు కూడా తీసుకున్నాడు కదా, కూరగాయల వంటకం నాకు కావాలి, నాకు బాగా ఆకలి అవుతుంది, అయ్యో నీ జ్యేష్ఠత హక్కు నాకు ఇస్తావా అంటే, నేను జ్యేష్ఠత హక్కుతో నేనేం చేసుకోవాలి, అది నువ్వే తీసుకో, నాకైతే ఇప్పుడు నువ్వు భోజనము పెట్టంటాడు. ఏశావు జ్యేష్ఠత హక్కు కోల్పోయినాడు. తండ్రి నోటి నుండి వచ్చే ఆశీర్వాదాలన్నీ కోల్పోయినాడు. దీనికి యాకోబే కారణం అని తెలుసుకొని పగబట్టి చంపేయాలనుకున్నాడు. కానీ యాకోబు దేవునికి ప్రార్థన చేసినాడు, భయములో దేవుణ్ణి ఆశ్రయించినాడు. నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలనని పట్టుదలతో ప్రార్థించినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. శత్రువు చంపడానికి వచ్చినాడు, కానీ శత్రువు మనసు మారిపోయింది. మెడ మీద పడి ఏం చేస్తున్నాడు? కౌగలించుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కలిసి ఏం చేస్తున్నారంట? కన్నీరు గారుస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు
ఇంకా మిగిలిన అధ్యాయంలో మీరు చూస్తారు యాకోబు ఎంతగా దీవింపబడినాడు. యాకోబు అంటే ఇశ్రాయేల్. ప్రపంచంలో వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు ఇశ్రాయేల్ ఒక చిన్న చుక్కలాగా ఉంటుంది, కానీ లోకమంతా భయపడుతుంది ఏ రాజ్యంకు? ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేల్ అంటే నేటి వరకు కూడా ఇశ్రాయేలు ఆశీర్వదింపబడింది. ద బెస్ట్ మిలిటరీ, ద బెస్ట్ సైంటిఫిక్ అవుట్కమ్ ఏదైనా కానీ జ్ఞానము ఇశ్రాయేలు దేశస్తులకే ఉన్నదని సర్వ ప్రపంచానికి తెలుసు. దావీదు అందుకే ప్రార్థిస్తాడు కదా, దేవా నువ్వు దీవిస్తే అది ఎన్నటెన్నటికీ దీవెనే. నువ్వు నన్ను దీవించాలి, నా ప్రయత్నాలన్నీ సఫలం చేయాలి, నా కుటుంబం నీ సన్నిధిలో స్థిరపరచబడాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఇలాగ నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. ఈ వాక్యం విన్నా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నావు. చెప్పిన నన్ను కూడా మీరు దీవించాలని, ఇచ్చిన పరిచర్యను దీవించాలని, కుటుంబాన్ని దీవించాలని ఎంతో అడుగుతున్నాను. నాయన నువ్వు దీవిస్తేనే అది ఎన్నటెన్నటికీ దీవెనై ఉంటుంది. ప్రభువా, యాకోబు భయపడుతున్న సమయంలో, ఒంటరివాడైపోయిన సమయంలో యబ్బోకు రేవు దగ్గర పెరుగులాడుతున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నాకు ఈ శాపం కొట్టివేయాలి, ఈ శిక్షను కొట్టివేయాలి, నేను నా కుటుంబం అంతా నాశనం అయిపోతున్నాం, మాకు కలిగిందంతా నష్టమైపోతుంది, ఇంకా ఏమీ మిగిలి ఉండదు. దేవా నాకు సహాయం దయచేయి. నీ వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకో. నా శత్రువు చేతి నుండి నన్ను తప్పించు. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు దర్శించండి. వాక్యం చేత వారిని బాగు చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. నాయన నీకు స్తోత్రం. నువ్వు తప్పకుండా దీవిస్తామని, వారి యొక్క పరిస్థితులన్నీ బాగు చేస్తామని ఒక ఆశ వారికి పుట్టించండి. నాయన వారిని దీవెన దయచేయండి. నీ ఆశీర్వాదం నిత్యం ఉంటుంది కనుక, నీ కృప కూడా నిత్యం ఉంటుంది కనుక నిన్ను ఆశ్రయించడానికి మాకు జ్ఞానం దయచేయండి. ప్రతి పరిస్థితిని చక్కబెట్టండి, దీవించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. జీవపు మాటలు సజీవ